డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్తే అండి. సార్ అనిల్ గారు, రీసెంట్ టైమ్స్లో ఈ పోస్ట్ రిటైర్మెంట్కి సంబంధించి నేను కొన్ని సినారియోస్ చూశాను సార్. సో చాలామంది పెద్దవాళ్ళు రిటైర్ అవుతుంటారు. రిటైర్ అయిన తర్వాత ఆ రిటైర్మెంట్ రోజు వాళ్ళకు ఒక పెద్ద మొత్తంలో కార్పస్ అనేది చేతికి వస్తుంది. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 30 years 40 years సర్వీస్ చేశారు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఒక రిటైర్మెంట్ ఈవెంట్ చేసి ఆ రోజు ఒక 25 లక్షలు 30 లక్షలు చేతిలో పెడతారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రిటైర్మెంట్ కార్పస్ చేతికి వచ్చాక ఆ డబ్బుని స్ప్లిట్ చేసి కొడుకులకి కూతుర్లకి పంచేస్తున్నారు ఓ వారం 10 రోజుల తర్వాత. సరే, అక్కడతో బాగుంటుంది, ఆ రోజుకి అందరూ సంతోషపడతారు. లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో ఆ ఇంటి పెద్ద, సో లాంగ్ రన్లో ఆయన ఖర్చులకి, ఆయన ఇంటి ఖర్చులకి, ఆయన ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలన్నా, లేదంటే ఆయన సతీమణి వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ కావాలన్నా ఆ రోజుకి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితుల్లో రీసెంట్ టైమ్స్లో నేను చాలా చూశాను. అంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు అంటే బాగా దర్జాగా బ్రతకాల్సిన ఎవరైతే ఉన్నారో వృద్ధ దంపతులు అనుకోవచ్చు. సో వీళ్ళు ముందుగానే ఆ డబ్బుని పిల్లలకు పంచడం, దాని తర్వాత వీళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అసలు రిటైర్మెంట్ అనే దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటారు? చాలా అంటే రిలవెంట్ టాపిక్ అండి. ఇప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ అనేది ఎర్న్డ్, అందరికీ తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరి విషయం ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎర్న్డ్. నువ్వు ఒక 30-40 సంవత్సరాలు కష్టపడి సంపాదించిందనమాట. ఇది వేరే వాళ్ళ కోసం కాదు. లైఫ్లో స్టేజెస్ చూస్తాం మనము. ఇది బాల్యావస్థ కానీ, తర్వాత చదువుకునే వ్యవస్థ కానీ, తర్వాత వర్క్ చేసుకునే స్టేజ్ కానీ, నెక్స్ట్ రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఇది ఒక రైట్. ఈ రైట్ కోసం ఏంటంటే మనం ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పని చేసాము, ఇంత కార్పస్ జనరేట్ చేసి, ఇది నీ రైట్. నువ్వు ఆ పనిచేసే టైంలో నీ బాధ్యతలు తీర్చేసావు, నీ పిల్లలు చదివించావు, నీ ఏదైతే నీ ఫేజెస్ చేసావో నీ పిల్లలకు కూడా అది ఇచ్చావు. ఒక స్టేజ్ తర్వాత రిటైర్మెంట్ అనేది ఎర్న్డ్. సో నువ్వు ఎంత కష్టపడి ఎంత సంపాదిస్తే అంత అంత సుఖంగా ఉండేట్టు అని సంపాదించావు, అంత కార్పస్ క్రియేట్ చేసావు అనమాట. సో ఈ కార్పస్ని ఎవరికైనా సరే నా అంటే సిన్సియర్ ఫైనాన్షియల్ అడ్వైజ్ ఏంటంటే తొందరపడి డిసిషన్ తీసుకోకూడదు. కార్పస్ని ఐడియల్గా ఇన్వెస్ట్ చేసుకొని దాని నుంచి వచ్చే ఇన్కమ్ నీకు కావాలంటే ఎవరికైనా ఇవ్వండి. మీకు పెన్షన్ వస్తుంది, ఒక 50,000 పెన్షన్ వస్తుంది. రిటైర్మెంట్ కార్పస్ ఒక 30 లక్షలు ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. 30 లక్షలు సేఫ్గా ఒక ఎఫ్డి పెట్టుకున్నా చాలు. ఎఫ్డి పెట్టుకొని 8% 7% వస్తుంది. సో 7% వచ్చే అమౌంట్ 30 లక్షలు కొన్నేలకు 15,000 అనుకుందాం. 15,000 వచ్చినా కానీ మీకు వచ్చే దాంట్లో ఎంత మీకు అవసరాలకు పోను కావాలంటే ఇవ్వండి, బట్ కార్పస్ ఇవ్వద్దు. కార్పస్ ఇవ్వకూడదు. కార్పస్ అయినంత వరకు మనకు కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల మెడికల్ ఎక్స్పెన్సెసే కానివ్వండి, ఎటువంటి ఎక్స్పెండిచర్ కూడా పెరిగిపోయింది. సో మీకున్నప్పుడు శాలరీ కన్నా ఇప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా అలాగే పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో మీ కొత్త ఇన్కమ్ ఆగిపోయింది. ఉన్న కార్పస్ ఉన్న పెన్షనే మీకు వచ్చేది. వెరాజ్ యంగర్ నువ్వు 30s 40s ఉంటే ఇంకొక పని చేసుకోవచ్చు, ఇంకా కొత్త జాబ్ వెతుక్కొని ఇప్పుడు వచ్చే శాలరీ కన్నా అవకాశాలు ఉండేవి. రిటైర్మెంట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ మీకున్న యాసెట్స్ తోటి మేనేజ్ చేసుకోవాలి, రిటర్న్స్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు కార్పస్ ఇంకోరికి ఇవ్వకుండా కార్పస్ అనేది మన కంట్రోల్లో ఉంచుకొని ఐదర్ వైఫ్ కానీ ఆర్ హస్బెండ్ ఇద్దరిలో ఒకరి పేరు మీద పెట్టుకొని వచ్చి, నాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు, ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ డిఐజీ ఐజీ లెవెల్లో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇవ్వచ్చు కావాలంటే పిల్లలకి, కానీ దానికన్నా నీ బాధ్యత నువ్వే చూసుకొని ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకొని వచ్చే రిటర్న్స్ని ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే కంట్రోల్ నీ దగ్గర ఉంటుంది. ఏమైనా అవసరం వచ్చినప్పుడు, పెద్ద అవసరాలు వచ్చాయనుకోండి, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఎమర్జెన్సీస్ వచ్చాయి, అలాంటప్పుడు కావాలంటే నువ్వు వాడుకోవచ్చు. ఆర్ నిజంగానే ఫ్యామిలీకి మన పిల్లలకి నిజంగానే ఏదైనా పెద్ద ఎమర్జెన్సీ వచ్చి అప్పుడు కావాలంటే ఇవ్వండి. బట్ ముందే ప్లాన్ చేసుకొని డివైడ్ చేయడం అనేది పద్ధతి కాదు. దానివల్ల యాక్చువల్లీ మనం హెల్ప్ చేయట్లేదు, వాళ్ళని లేజీ చేస్తున్నాం, సోమరిపోతులని చేస్తున్నాం. సో డబ్బులు అనేది వాళ్ళని కూడా అవకాశం ఇవ్వాలి. మీరు కష్టపడి మీరు సంపాదించండి. డబ్బుల
సంపాదన పడే కష్టం తెలియకపోతే డబ్బులు ఈజీగా వస్తే ఆ డబ్బులు ఉండవు. ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. సో డబ్బులు ఈజీగా వచ్చిన డబ్బులకి వాల్యూ తక్కువ ఉంటుంది. అదే కష్టపడి నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే దానికి ఉన్న వాల్యూ ఎవరన్నా 100 రూపాయలు ఇస్తే వాల్యూ తేడా ఉంటుంది. సో అందుకే ఇవ్వకండి, అవసరానికి ఇవ్వండి, అదే వాళ్ళు కష్టంలో ఉండేవండి. దీనికన్నా ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ప్రాబబిలిటీ ఏంటంటే మన ఏజ్తో పాటు మనకు మెడికల్ అంటే మన ఆరోగ్య సమస్యలు అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ అనుకోండి, కరెంట్ పొల్యూషన్ అనుకోండి, మనం తినే తిండి అనుకోండి. సో వీటి వల్ల మనకి వారు ఒక చోట కూర్చొని చేసే పనులు ఇంతకుముందులాగా యాక్టివ్గా లేకపోవడం వల్ల కూడా సో మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రాపర్ మెడికల్ ఇన్సూరెన్స్. సో ఐడియల్గా ఏంటంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, మీ CGHS ఉన్నాయండి, దాంతో స్టేట్ SGHS ఉన్నా కానీ సొంతంగా ప్రైవేట్గా ఒకటి ఉంచుకుంటే ఆల్వేస్ బెటర్. అండ్ ఇప్పుడు మీరు చూస్తే అన్ని IRDA కూడా 65+ కూడా కొత్తగా ఎంట్రీ చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే 65 వరకు లిమిటేషన్ ఉండేది, ఎంట్రీ 100 వరకు తీసుకెళ్ళిపోయింది. ఎంట్రీ ఏజ్ కూడా ఇప్పుడు లిమిట్ లేదు. అండ్ కాంపిటీషన్ ఉండడం వల్ల చాలా రకాల పాలసీలు ఉన్నాయి. ఈవెన్ మనం డయాబెటీస్ ఉన్నా, మనకి హైపర్ టెన్షన్ ఉన్నా, మనం క్యాన్సర్ పేషెంట్ అయినా చాలా వాటికి పాలసీలు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా ఇప్పుడు పాలసీలు కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చేసింది. చాలా ఎందుకంటే కంపెనీస్ చాలా అయిపోయాయి. సో నియర్లీ ఒక 30 కంపెనీస్ ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలు. సో అందరూ కాంపిటీషన్ వల్ల చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన కండిషన్ బట్టి మనం తీసుకోవచ్చు. ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరిని మీద చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. మన ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ మన సేవింగ్స్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ దానివల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల యాక్చువల్లీ హెల్త్ మంచిగా అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఇబ్బందులు ఉన్నా, సో నీకు ఒక మెంటల్గా బాధ లేదనుకోండి, మెంటల్గా బాధ లేని వాళ్ళు యూజువల్లీ కొత్తగా ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కువ రోజులు బతకగలుగుతారు. సో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి, మంచి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ థింగ్. పాలసీ ఎంత ఇంపార్టెంటో మీ ఇన్వెస్ట్మెంట్ సెలెక్షన్ అంతే ఇంపార్టెంట్ అండి. పేరు లేని కంపెనీస్లోనూ ఇన్వెస్ట్ చేయడము, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లు వస్తున్నాయని, ప్రీమియం తక్కువ అని, ఇయర్లీ ప్రీమియం తక్కువ అని, ఇట్లాంటి వాటికి రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయని ఎక్కడో డిపాజిట్లు పేరు లేని బ్యాంకుల్లోనూ, పేరు లేని ఫైనాన్స్ కంపెనీస్లో పెట్టడం వల్ల ఏమవుద్దంటే అవసరానికి డబ్బులు రాకపోవచ్చు. ఇంకో టెంప్టేషన్ చాలా మటుకు ఏంటంటే డబ్బులు అడుగుతూ ఉంటారు, వడ్డీకి ఇస్తూ ఉంటాం. సో ఎక్కువ వడ్డీ వస్తున్న చోట ఎప్పుడు రిస్క్ ఎక్కువే ఉంటుంది. సో మన అవసరాలకు వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో అందుకే బెటర్ ఏంటంటే మీరు కొత్తగా సంపాదించట్లేదు కాబట్టి, వెల్త్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి, అడిషనల్గా డబ్బులు రావట్లేదు కాబట్టి ఉన్న వాటిని సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి బ్యాంక్స్లో కూడా హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. మంచి స్కీమ్స్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్ది ఉంది, 15 లక్షల వరకు పెట్టుకోవచ్చు ఒక్కొక్కరికి, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఆర్ నీకు ఇన్సూరెన్స్లో అయితే జనరల్గా అవాయిడ్ చేయాలి. కాకపోతే యాన్యుటీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్లో కూడా. సో అది ఇంకొక రకమైన మెథడ్. యాన్యుటీస్లో వచ్చిన కార్పస్ని ఒక యాన్యుటీకి తీసుకెళ్ళిపోయి, సో అంటే దానివల్ల ఏంటి, నువ్వు డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేసి సింగిల్ లైఫ్ తీసుకోవచ్చు, జాయింట్ లైఫ్ తీసుకోవచ్చు. సో అక్కడ ఏంటంటే మీకు 6 to 7% యాన్యుటీ పర్ రేట్ ఏదైతే ఉందో తీసుకునేప్పుడే ఫిక్స్ అయిపోతుంది. అది పర్ క్వార్టర్ కానీ హాఫ్ ఇయర్లీ కానీ మన ఇష్టం దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన అకౌంట్లో వస్తాయి. అండ్ మనకి ఏమైనా జరిగింది అనుకోండి, జాయింట్ లైఫ్ తీసుకున్నాం, హస్బెండ్ తీసుకున్నాడు, వైఫ్ బతికినంతకాలం ఆవిడకు వస్తుంది. బోత్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఇది పాస్ అవి అప్పుడు నామినీకి వస్తుంది. సో మీరేంటంటే సేఫ్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేశారు, నాకు తర్వాత నా వైఫ్కి, ఆర్ నాకు వైఫ్ అయితే వైఫ్ తర్వాత హస్బెండ్కి రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. మనకి ఏమైనా అయితే మన నామినీస్కి మనం డబ్బులు వెళ్తున్నాయి. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు స్ట్రెస్ ఫ్రీ ఫైనాన్షియల్గా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎవరికి ఇబ్బందులు రావు, మనకి పీస్ఫుల్గా హెల్త్ అవసరానికి డబ్బులు వాడుకోవచ్చు అండ్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. సో ఇలా ఒకరికి ఇచ్చేసి తర్వాత బాధపడ్డం కన్నా, ఎందుకంటే సొసైటీలో జరుగుతుంది కాబట్టి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో ఆ పేరెంట్స్ ధైర్యంగా నిలబడగలుగుతారు.
ఇప్పుడు కరెంట్ చిన్న కుటుంబాల్లో చూస్తూ ఉంటే నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతావు నీ డబ్బులు నీ దగ్గర ఉంటే. అదే నీ డబ్బులు వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఆ ధైర్యం పోతుంది. సో అందుకే నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే రిటైర్మెంట్ కోసం ముందు నుంచి ప్లాన్ చేయండి. వచ్చిన డబ్బుల్ని అయినంత వరకు మీ దగ్గరే పెట్టుకొని రెగ్యులర్ ఇన్కమ్ ఇవ్వండి, కావాలంటే సపోర్ట్ చేయండి. బట్ డోంట్ మీరు ఇన్ని రోజులు సంపాదించింది జస్ట్ ఒక్క రోజులో డివైడ్ చేయకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.